హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జనరల్ సైన్స్ నుండి నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మీద ఇప్పటికి 3 వీడియోస్ చేయడం జరిగింది. ఎవరైతే అది ఇప్పటి వరకు చూడలేదో దయచేసి అవి ముందు చూసేకే ఈ వీడియో చూడండి. దాని యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. సో నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, అండ్ వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను. నేను ఏదైతే క్లాస్లో చెప్తున్నానో ఈ పీడిఎఫ్స్ అన్నీ అందులో షేర్ చేస్తున్నాను. సో ఎవరైతే ఆ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్విటేషన్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఇప్పుడు మనం సిలబస్ ఎంతవరకు కవర్ చేసాం, ఇంకేమేమి కవర్ చేయడానికి ఉన్నాయో చూద్దాం. సో పార్ట్ బిలో జనరల్ సైన్స్ కేటగిరీలో సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనే టాపిక్ తీసుకున్నాం. ఇందులో 1లో ఏ రెన్యూబుల్ సోర్సెస్ కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది. 3 వీడియోస్లో నేను దీన్ని కంప్లీట్ చేశాను. ఓకే, అండ్ ఈరోజు మనం 1లో బి నేర్చుకుందాం. అయితే ఈరోజు ఈ వీడియోని నేను 2 పార్ట్స్గా విడదీశాను. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఫాసిల్ ఫ్యూల్ అంటే ఏంటి, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి, కండిషన్స్ ఫర్ కంబషన్ చాయిస్ ఆఫ్ గుడ్ ఫ్యూల్ అంటే ఏంటి, ఎఫిషియన్సీ ఏంటి, ఇంతవరకు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అండ్ రిమైనింగ్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో లెట్స్ సీ ద టాపిక్. నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటో డెఫినేషన్లో తెలుసుకుందాం. నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఆర్ నేచురల్ సబ్స్టెన్సెస్ దట్ ఆర్ నాట్ రెప్లినిష్డ్ విత్ ద స్పీడ్ అట్ విచ్ ఇట్ ఈస్ కన్జ్యూమ్డ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ఫైనైట్ రిసోర్స్. సో డెఫినేషన్ ఏం చెప్తుంది అంటే, నాన్ రెన్యూబుల్ రిసోర్స్ అంటే ఇవి ఒక సహజంగా దొరికే పదార్థాలు. ఇవి మనం వాడే కొద్దీ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఇవి దీని యొక్క నెంబర్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. ఓకే, అంటే మనం వాడే కొద్దీ అవి తగ్గుతూ ఉంటాయి. ఇంతకుముందు మనం చదివాం రెన్యూబుల్ రిసోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో. అందులో ఏం జరుగుతుంది, మనం ఎంత వాడినా అవి తగ్గవు, అలానే అవి ఎప్పటికప్పుడు రెప్లినిష్ అవుతాయి. రెప్లినిష్ అంటే రీప్లేస్ అవుతూ ఉంటాయి. కానీ ఇందులో అలాగ ఉండదు. సో ఒక 100 ఉన్నాయి అనుకోండి, మనం 20 వాడితే ఇంకొక 80 మిగులుతుంది. ఇలాగ ఫైనైట్ నెంబర్. అక్కడ చూస్తే అన్లిమిటెడ్. సన్ ఎనర్జీ అనేది అన్లిమిటెడ్, మీరు ఎంత వాడుకున్నా అది ఉంటూనే ఉంటుంది. విండ్ ఎనర్జీ అన్లిమిటెడ్. సో ఇలాగా ఇక్కడికి వచ్చేసరికి ఇవి లిమిటెడ్ కేటగిరీలోకి వస్తాయి అండ్ అంత ఈజీగా ఇవి రీఛార్జ్ అవ్వవు. ఓకే, అంటే మనం వాడే వేగంతో పోల్చుకుంటే అవి తయారీ అయ్యే వేగం బాగా తక్కువగా ఉంటుంది. ఇందులో ఎగ్జాంపుల్స్ ఏమొస్తున్నాయి, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, కోల్ అండ్ ఉరానియం. ఇవన్నీ కూడా నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కేటగిరీలోకి వస్తాయి. అయితే అసలు నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ముందుగా నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఆర్ కమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎర్త్. సో ఎర్త్ నుంచి డైరెక్ట్గా ఫామ్ అవుతాయి. అంటే దీని ఫార్మేషన్ అంతా కూడా బిలో ఆఫ్ ద ఎర్త్. అంటే ఎర్త్ బిలోలోనే ఫామ్ అవుతాయి, అంటే భూమి లోపటే ఫామ్ అవుతాయి. అది మీరు రెన్యూబుల్ తీసుకోండి, చాలా వరకు అన్నీ ఎబో ఎర్తే ఫామ్ అవుతాయి. ఎక్సెప్ట్ జియోథర్మల్ అండ్ టైడల్ ఇవేవైతే ఉన్నాయో అవి బిలో సర్ఫేస్ లెవెల్ నుంచి అవుతాయి. ఓకే, సో మ్యాక్సిమం ఈ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భూమి లోపటే తయారవ్వడం జరుగుతాయి. ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఈ రిజర్వ్స్ అనేది ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మనకి ఒక బొగ్గు దొరుకుతుంది అంటే ఆ బొగ్గు తయారవ్వడానికి దాని వెనకాతల ఎంతో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఎన్నో ఇయర్స్ ఉంటుంది. ఎన్నో ఇయర్స్ గడిస్తే తప్ప ఆ బొగ్గు ఫామ్ అవ్వదు. అండ్ అందుకే ఇది ఫైనైట్ నెంబర్. ఇన్ఫినైట్కి ఆపోజిట్ ఫైనైట్. ఇన్ఫినైట్ అంటే మనం లెక్కెట్టలేనివి, ఫైనైట్ అంటే మనం లెక్క పెట్టగలిగేవి. ఓకే, అండ్ ఇవి రీప్లేస్ అవ్వవు. రెన్యూబుల్ ఎనర్జీస్ అయితే రీప్లేస్ అవుతాయి. మీకు నేను కంపేర్ చేసి చెప్తున్నాను. రెన్యూబుల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిటే నాన్ రెన్యూబుల్. రెన్యూబుల్ ఎనర్జీస్ అంటే ఏంటి, ఇన్ఫినైట్గా ఉంటాయి. అదే నాన్ రెన్యూబుల్ అంటే ఫైనైట్గా ఉంటాయి. రెన్యూబుల్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, రీప్లేస్ అవుతాయి, కెన్ బి రీప్లేస్డ్. కానీ ఇక్కడ నాన్ రీప్లేసబుల్. ఓకే, అండ్ మనుషులు ఏం చేస్తారంటే భూమి లోపల ఉన్న ఎప్పటి నుంచో ఉన్న ఈ పదార్థాలని వీళ్ళు వాళ్ళకి సౌబల్యం కోసం వాళ్ళకి కావలసినట్టుగా సాలిడ్ రూపంలో, లిక్విడ్ రూపంలో, గ్యాస్ రూపంలో తీసుకొని వాడుకుంటూ ఉంటారు. ఓకే, ఇది నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ.
ఇప్పుడే మీకు చెప్పాను కదండి, మనుషులు వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఈ భూమి లోపల ఉన్న ఈ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సాలిడ్ రూపంలో, లిక్విడ్ రూపంలో, గ్యాస్ రూపంలో తీసుకొని వాడుకుంటారు. అయితే ఇప్పుడు ఈ తీసే పదార్థాలని ఏమంటామంటే మనం ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. ఈ తీసే పదార్థాలను ఏమంటామంటే మనం ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. అసలు ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? తెలుగులో చెప్పాలి అంటే శిలాజ ఇంధనాలు. సో అసలు ఏంటి ఫాజిల్ ఫ్యూయల్స్, ఎలా ఫామ్ అవుతాయి? ఏమీ లేదు, జాగ్రత్తగా వినండి. సపోజ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ బతుకున్నంత వరకు దాన్ని లివింగ్ అంటాం, చనిపోతే డెడ్ అంటాం. చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీస్ని డెడ్ రిమైన్స్ అంటాం, తెలుగులో శిలాజాలు అంటాం. ఈ శిలాజాలు ఏవైతే ఉన్నాయో అవి, ఈ రిమైన్స్ ఏవవుతాయంటే స్టార్టింగ్లో ఈ పైనే ఉంటాయి. ఓకే, ఈ పైనే ఉంటాయి. కాకపోతే దీని మీద గాలి ధూళి ఏర్పడి దీని మీద ఒక లేయర్ పడిపోతుంది. తర్వాత దాని మీద ఒక లేయర్ పడుతుంది, దాని మీద ఒక లేయర్ పడుతుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఏదైతే ఇవి పైన లేయర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, ఏదైతే శిలాజాలు ఉన్నాయో అది కిందకి వెళ్తూ ఉంటుంది. అలా కిందకి వెళ్ళి దీని మీద సెడిమెంటరీ రాక్స్ లాగా ఫామ్ అవుతాయి. సెడిమెంటరీ రాక్స్ అంటే మీకు తెలుసు, లేయర్స్లా ఫామ్ అవుతాయి. సో ఇలాగ సెడిమెంటరీ రాక్స్ ఫామ్ అవుతాయి. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే శిలాజాలు ఉందో అది ఈ సెడిమెంటరీ రాక్స్ కింద అలాగా బెండ్ అయి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇవి బాగా కిందకి వెళ్ళిపోవడం వల్ల దీనికి టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంటుంది, ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే ఇక్కడ ఆక్సిజన్ సప్లై ఉండదు, అలానే వాటర్ సప్లై కూడా ఉండదు ఆ రిమైన్స్కి. అలా ఉండకపోవడం వల్ల అండ్ అట్ ద సేమ్ టైం ఈ శిలాజాల పైన ఉన్న రాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంపెరబుల్ రాక్స్ అంటారు. అంటే దాని నుంచి ఏమీ పాస్ చేయదు, కంప్లీట్గా డెడ్ లాక్ చేసేస్తుంది. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా ట్రాప్ అయిపోతాయి. అంటే అటు గాలికి ఇటు నీరుకి దేనికి కూడాను యాక్సెస్ ఉండదు ఆ డెడ్ రిమైన్స్కి. అలానే టెంపరేచర్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగ ఒక బందీఖానలాగా ఉంటుంది. అలాగ ఎన్నో సంవత్సరాలు గడిస్తాయి. నేను మాట్లాడుతుంది లక్షల సంవత్సరాలు గడిస్తాయి, మిలియన్స్ బిలియన్ ఇయర్స్ గడిస్తే అప్పుడు మనకి ట్రాప్డ్ ఫాసిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్గా ఫామ్ అవుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇలాగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్గా ఫామ్ అయింది. ఈ రాక్స్ ఏ రాక్స్ అని చెప్పాను? ఇంపెర్మిబుల్ రాక్స్. ఇలాగా ఏవైతే ఒక శిలాజాలు ఇలాగ ఒక ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్గా ఫామ్ అవుతుందో దీన్నే మనం ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. అంటే ఫ్యూయల్, ఇంధనం వస్తుంది మనకి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఆర్ ఫ్యూయల్స్. సో ఇలాగ ఇంధనాలు వస్తున్నాయి. ఈ ఇంధనాలు దేని వల్ల వస్తున్నాయి? ఫాజిల్స్ వల్ల వస్తున్నాయి. ఫాజిల్స్ అంటే ఏంటి? డెడ్ రిమైన్స్. ఓకే, సో ఇప్పుడు నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్లో ఏమేమి వస్తాయో చూద్దాం. మొదటిది కోల్ వస్తుంది, తర్వాత క్రూడ్ ఆయిల్, తర్వాత నేచురల్ గ్యాస్, అలానే యురేనియం. అయితే ఇందులో ఈ 3 ఫాజిల్ ఫ్యూయల్స్ కేటగిరీలోకి వస్తాయి. ఇప్పుడే తెలుసుకున్నాను. అంటే ఈ 3 ఎలా ఫామ్ అవుతాయి అంటే శిలాజాల ద్వారా ఫామ్ అవుతాయి. శిలాజ ఇంధనం అంటారు. ఓకే, ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఇవి ఎలా ఫామ్ అవుతున్నాయి? డ్యూ టు హెవీ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఎన్నో ఇయర్స్కి సెడిమెంటరీ రాక్స్ మధ్యలో ట్రాప్ అయిపోయి ఫాజిల్స్ అలాగా ఫ్యూయల్స్గా మారుతున్నాయి. ఒక హ్యాండ్ఫుల్ కోల్ రావడానికి మనకి 100,000 సంవత్సరాలు పడుతుంది. కానీ అది మనం వాడినప్పుడు చాలా ఈజీగా, చాలా త్వరగా వాడేస్తున్నాం. మన యూసేజ్ స్పీడ్తో పోల్చుకుంటే అది జనరేట్ అయ్యే స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇవి లిమిటెడ్ కేటగిరీలోకి వస్తుంది. మనం వీటి మీద ఎక్కువగా ఆధారపడ్డాం అనుకోండి, ఒకనొక టైంకి మనకి ఎనర్జీ క్రైసిస్ వస్తుంది. అందుకే మనం నాన్ రెన్యూబుల్ నుంచి రెన్యూబుల్ వైపు షిఫ్ట్ అయ్యాం. రెన్యూబుల్ అంటే ఏంటంటే అన్లిమిటెడ్గా ఉంటాయి. సోలార్ అయినా, విండ్ అయినా, టైడల్ అయినా, జియోథర్మ్, ఇవి కూడా అన్లిమిటెడ్గా ఉంటుంది. అంటే మనం ఎంత వాడుకున్నా కూడా అవి రెప్లెనిష్ అవుతూనే ఉంటాయి, అంటే రీప్లేస్ అవుతూనే ఉంటాయి. సో మనకి ఎప్పుడు లోటు రాదు, స్కేర్సిటీ రాదు. సో ఇది నాన్ రెన్యూబుల్ రిసోర్స్లో ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఇది అండి, ఇలా ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు మీకు ఏదైతే కోల్ అని చెప్పానో, ప్లాంట్ నుండి కోల్ ఫామ్ అవుతుంది. అదే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెండింటి నుంచి, అంటే ఈవెన్ మెరైన్ ఆర్గానిజమ్స్తో కలిపితే మనకి క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఫామ్ అవుతుంది. కానీ ఫార్మేషన్ టెక్నిక్ అయితే ఇదే. సో లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్ కిందకి వెళ్ళిపోవడం, ఇంపెరబుల్ రాక్స్ మధ్యలో ఉండిపోవడం, తర్వాత టెంపరేచర్ ప్రెషర్కి ఎక్కువగా అయిపోవడం, ఆక్సిజన్ లేకపోవడం, వాటర్ వెళ్ళకపోవడం, ఇలాంటి టైంలో తయారవుతున్న ఫ్యూయల్సే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్. సో మీ అందరికి క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్, ఈ కేటగిరీలో నాన్ రెన్యూబుల్ రిసోర్స్లో ఇంకొకటి ఉంది, యురేనియం. యాక్చువల్లీ యురేనియం అనేది నాన్ రెన్యూబుల్ రిసోర్స్, ఎందుకంటే ఇది లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి. అలాగని ఇది శిలాజాల వల్ల ఫామ్ అయ్యింది కాదు. ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇది ఒక కాస్మిక్ యాక్టివిటీ. యూనివర్స్ నుంచి పడి
అలాగ ఒక ఫామ్ అయ్యే మెటీరియలే ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ యురేనియం. ఇది లిమిటెడ్గా ఉండడం వల్ల ఇది నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ కేటగిరీలోకి వచ్చింది. అందుకే నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్లో 3 ఫాజిల్ ఫ్యూయల్స్, ఒకటి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ అని మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకొక విషయం ఇక్కడ మీకు చెప్పాలి, న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మనం ఒక కంటెక్స్ట్లో రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటాం, ఒక కంటెక్స్ట్లో నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటాం. ఎందుకు అలాగంటామంటే ఈవెన్ మీకు సిలబస్లో కూడా నాన్ రెన్యూవబుల్ సోర్సెస్లోనే న్యూక్లియర్ ఎనర్జీ ఇచ్చారు. ఎందుకు అలాగంటామంటే ఇదే ఫ్యాక్టర్. యురేనియం ఏదైతే ఉందో, ఒక న్యూక్లియర్ ఎనర్జీకి కావాల్సిన ఇంధనం యురేనియం ఏదైతే ఉందో ఇది లిమిటెడ్గా ఉంటుంది. ఇది లిమిటెడ్గా ఉండడం వల్ల దీన్ని నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ కేటగిరీలో పెట్టేశారు ఈ న్యూక్లియర్ ఎనర్జీని. కానీ ఇంకొక విధంగా మాట్లాడుకుంటే న్యూక్లియర్ ఎనర్జీ వల్ల మనకి ఎటువంటి పొల్యూషన్ రాదు, ఎటువంటి కార్బన్ గ్యాసెస్ రిలీజ్ అవ్వవు, అండ్ అది సస్టైనబుల్, ఫ్యూచర్లో మనం లాంగ్ రన్లో వాడుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు వస్తున్న టెక్నాలజీలో మనం కొంచెం యురేనియంను కూడా ఎన్రిచ్మెంట్ చేసి పెంచుకోవచ్చు. సో ఇలాంటి టెక్నాలజీని కన్సిడర్ చేసి ఒక కంటెక్స్ట్లో దీన్ని రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటారు, ఒక కంటెక్స్ట్లో నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటారు. కాకపోతే మెటీరియల్ పరంగా, రిసోర్సెస్ పరంగా మనం మాట్లాడుకుంటే యురేనియం తక్కువ కాబట్టి న్యూక్లియర్ ఎనర్జీని నాన్ రిసోర్స్ కేటగిరీలో పెట్టడమే కరెక్ట్. సిలబస్లో కూడా న్యూక్లియర్ ఎనర్జీ నాన్ రిసోర్స్లోనే ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఇప్పుడు మనం ఒక్కొక్క నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ని ఇండివిజువల్గా తెలుసుకుందాం. మొదటిది కోల్. కోల్ అంటే ఏంటి? బొగ్గు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కోల్ అనేది ఒక సాలిడ్ ఫాజిల్ ఫ్యూయల్. మీకు చెప్పాను ఫాజిల్ ఫ్యూయల్స్లో రకాలు ఉంటాయి. ఫాజిల్ ఫ్యూయల్ని 3 కేటగిరీలో మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే అది ఏదైతే ఇంధనం తయారు చేస్తుందో కొన్ని సాలిడ్లో ఉండొచ్చు, కొన్ని లిక్విడ్లో ఉండొచ్చు, కొన్ని గ్యాస్ రేంజ్లో ఉండొచ్చు. సాలిడ్లో ఉంటే దాన్ని కోల్ అంటున్నాం, లిక్విడ్లో ఉంటే దాన్ని పెట్రోల్ అంటున్నాం, అండ్ గ్యాస్లో ఉంటే దాన్ని నేచురల్ గ్యాస్ అంటున్నాం. సో సింపుల్. అయితే ఇది సాలిడ్ ఫాజిల్ ఫ్యూయల్ కింద వస్తుంది. అండ్ ఇది ఎలా తయారవుతుందంటే యాన్షియంట్ అంటే ప్రాచీన, ఎప్పుడో ఉన్న ప్లాంట్ మ్యాటర్, అంటే ప్లాంట్ ఒక వేస్ట్ అవ్వచ్చు, రిమైన్స్ అవ్వచ్చు, అది భూమి లోపలికి వెళ్ళి ఎర్త్ క్రస్ట్లో ఇవి ఫామ్ అవుతాయి. దీన్ని మనం ఎలాగ తీస్తామంటే మైనింగ్ పద్ధతిలో తీస్తాం. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, కోల్ మైనింగ్ అనేది ఎలా చేస్తారు? కోల్ మైనింగ్ అనేది 2 రకాలుగా చేస్తారు. ఒకటి సర్ఫేస్ మైనింగ్, మరొకటి డీప్ మైనింగ్. సో ఎప్పుడైనా కూడాను కోల్ ఫీల్డ్స్ ఉన్నాయి, అయితే ఆ కోల్ ఫీల్డ్స్ ఒక 200 feet వరకు, లెస్ దెన్ 200 feet వరకు మనం తవ్వాలి అంటే, మైనింగ్ చేయాలంటే మనం ఆప్ట్ చేసేది సర్ఫేస్ మైనింగ్. లేదు 200 feet కన్నా డెప్త్లో ఉందంటే అప్పుడు మనం డీప్ మైనింగ్లోకి వెళ్తాం. అయితే దీనివల్ల మనకి రిస్క్లు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా చేయాలి, ఒక ఆర్గనైజ్డ్గా చేయాలి. ప్లాన్డ్గా చేయకపోతే ఏం జరుగుద్దంటే, సో ఎప్పుడైనా మనం మైనింగ్లో, డీప్ మైనింగ్లో ఉన్నప్పుడు, సో ఆ దగ్గరలో రివర్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే పెద్ద వర్షపాతం వచ్చి ఒక స్ట్రీమ్ ఇంకో స్ట్రీమ్ కలిసిపోయి ఈ మైనింగ్ ఉన్న హోల్స్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, సో అక్కడ అదంతా ఫ్లడ్స్గా అయిపోయి ఈ మైనింగ్లో ఉన్న ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు చనిపోయే అవకాశాలు, లేకపోతే ట్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివి ఎన్నో జరిగాయి. రీసెంట్గా మనం ఫిలిపీన్స్లో కూడా జరిగింది, అది మనం తెలుసుకున్నాం. ఓకే, సో ఇలాంటి ట్రాపింగ్ ఉంటుంది. మేఘాలయలో కూడా ర్యాట్ హోల్ మైనింగ్ అనేది కూడా అందుకే బ్యాన్ చేశారు. ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి? ఒక కొండలాగా ఇదంతా కోల్ ఫీల్డ్ అయితే ఇందులో చిన్న హోల్ చేసుకుంటారు. అందులో ఒక చిన్న పిల్లలు లైక్ 10 to 12 years చిన్న హైట్లో ఉండే వాళ్ళని లోపలికి పంపించి బకెట్స్ తోటి కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి బయటికి ఇస్తారు. సో ఇదంతా బాగానే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా ఈ కోల్ అనేది కొలాప్స్ అయిపోవచ్చు, ఆ మౌంటైన్ ఏదైనా ఈ కోల్ ఫీల్డ్ అనేది కొలాప్స్ అయిపోవచ్చు, లేదా వాటర్ వెళ్ళిపోయి ట్రాప్ అయిపోవచ్చు. ఇలాంటివి జరుగుతాయి కాబట్టి దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఓకే, సో అఫీషియల్గా మైనింగ్ చేసే పద్ధతి అనేది దానికి ఒక సెపరేట్ మినిస్ట్రీ ఉంది. సో చాలా ఆర్గనైజ్డ్గా చేస్తారు. సర్ఫేస్ మైనింగ్, డీప్ మైనింగ్ ఇవన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్గా చేస్తారు, సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు. అయితే ఇప్పుడు మనం కోల్ ఎలాగ మైనింగ్ నుంచి మన యూసేజ్ వరకు వస్తుందో ఆర్డర్ చూద్దాం. ఓకే, సో ఇందులో మీరు మొదటిది చూస్తే మైనింగ్. ఫస్ట్ స్టెప్ మైనింగ్ అంటే భూమి లోపటి నుంచి మనం కోల్ని బయటికి తీస్తాం. ఓకే, బై యూజింగ్ పుల్లీస్, ట్రాలీస్ ఇవన్నీ యూజ్ చేసి బయటికి తెస్తాం. తెచ్చేసాక దాన్ని తేవడమే ఎక్స్ట్రాక్షన్ అంటారు. ఆ తర్వాత వాటిని క్లీన్ చేస్తాం.
నీట్గా దానిపైన ఉన్న డస్ట్ ఇవంతా తీసి క్లీన్ చేస్తాం. క్లీన్ చేశాక దాన్ని క్రషింగ్ చేస్తాం, అంటే గుండగా చిన్న చిన్న ముక్కలుగా చేస్తాం. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒక నార్మల్గా కావలసినంత ముక్కలు చేసుకోవడం, దాన్ని క్రషింగ్ ఎలాగ అన్ని యూనిఫామ్గా సైజుకి తెస్తారు. కొన్నిసార్లు మనం క్రషింగ్ అనేది లెస్ దెన్ 0.1 mm చేసేస్తే అప్పుడు ఆ కోల్ అనేది చాలా పౌడర్డ్ కోల్ అవుతుంది, అంటే చాలా పౌడర్ రూపంలో అవుతుంది. ఇలాంటి పౌడర్ కోల్ని మనం ఏమంటామంటే టెర్మినాలజీలో పల్వరైజ్డ్ కోల్ అంటాం. తర్వాత సైజులు బట్టి విడదీస్తాం, తర్వాత డ్రై చేస్తాం, ఆ తర్వాత షార్టింగ్ చేస్తాం. షార్టింగ్ అంటే గ్రేడింగ్ బట్టి, అంటే ఇది ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా. సో ఇక్కడ మనం షార్టింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి 4 రకాలుగా వస్తుంది. సో యూజువలీ మనకి కోల్ అనేది మీకు ఏం చెప్పాను, ఎంత సంవత్సరాలు అయితే అంత మంచి కోల్ ఫామ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఈ ఫస్ట్ ఒక లేయర్లో ఉంది, తర్వాత ఎన్నో ఇయర్స్కి ఈ రిమైన్ అనేది ఇక్కడికి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చింది, అలాగలాగా మనం అనుకున్న రిమైన్ ఇక్కడ మిగిలింది. సో ఈ స్టేజ్లో ఒక 100 సంవత్సరాలు అయితే, ఒకవేళ ఇంకా ఎన్నో రోజులు గడిచిపోయి ఇది 1 lakh years అయిపోయింది అనుకోండి. సో 100 సంవత్సరాల కోల్తో పోల్చుకుంటే ఈ 1 lakh years కోల్కి ఎక్కువ మండే గుణం ఉంటుంది. ఓకే, క్యాలరిఫిక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో అందుకే కేటగరైజేషన్ ఎలా చేస్తారంటే విడదీసుకుంటారు. సో ఒక ఎక్కువగా మనకి ఆర్గానిక్ మ్యాటర్ ఉంది అంటే ఇది ఒక టైప్ ఆఫ్ కోల్, దీన్ని పీట్ కోల్ అంటారు. లేదు కొంచెం ఆర్గానిక్ మ్యాటర్ తక్కువ ఉంది, క్యాలరిఫిక్ వాల్యూ స్టార్ట్ అయ్యింది అంటే దీన్ని లిగ్నైట్ కోల్ అంటారు. ఇది జనరల్గా బ్రౌన్ కలర్లో ఉండడం వల్ల దీన్ని మనం బ్రౌన్ కోల్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, అండ్ మూడోది బిటుమినస్ కోల్. సో దీని ఒక క్యాలరిఫిక్ వాల్యూ 50 నుంచి 60 ఉంటుంది, కొంతవరకు ఇది మంచిదే. ఇది ఎక్కువగా మనకి ఇండియాలో దొరుకుతుంది, దీన్ని మనం బిటుమినస్ కోల్ అంటాం. ఓకే, అండ్ ఫైనల్లీ ఫస్ట్ గ్రేడ్ కోల్ ఏదంటారంటే ఇది యాంథ్రసైట్ కోల్. ఈ యాంథ్రసైట్ కోల్ అవ్వాలి అంటే అది ఎన్నో lakhs years ఫామ్ అయితేనే ఒక ప్లాంట్ రిమైన్, అప్పుడు మనకి ఇలాంటి ప్యూర్ కోల్ వస్తుంది. దీని యొక్క క్యాలరిఫిక్ వాల్యూ 85 to 90% ఉంటుంది, అంటే చాలా మండే గుణం చాలా ఎక్కువ. అయితే ఈ యాంథ్రసైట్ కోల్ మన ఇండియాలో చాలా తక్కువగా ఉంది, ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటుంది. ఓకే, మన ఇండియాలో ఎక్కువగా బిటుమినస్ ఉంటుంది. సో ఇది ఎలా కేటగరైజ్ చేసాం, అందులో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ బట్టి దాని క్యాలరిఫిక్ వాల్యూ బట్టి దీన్ని మనం గ్రేడింగ్గా విడదీసి షార్టింగ్ చేసాం. ఓకే, తర్వాత దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకుంటాం. కోల్ జనరల్గా దేనికి వాడతాం, హీట్ కోసం వాడతాం. సో కోల్ వల్ల వచ్చే హీట్ని మనం థెర్మల్ పవర్ ప్లాంట్స్లో రిమైనింగ్ ఏదైనా ఇండస్ట్రీస్లో మనం వాడుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కోల్ని మనం బ్లాక్ గోల్డ్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో నల్ల బంగారం అని పిలవడం జరుగుతుంది దానికి ఉన్న డిమాండ్కి. నెక్స్ట్ ఇలాగ ఒక ప్లాంట్ రిమైన్ ఈరోజు ఇలాగ ఉంది, ఎన్నో సంవత్సరాలు గడిచితే ఒక 100 సంవత్సరాలకి ఇలా అవుతుంది, ఒక 1000 సంవత్సరాలకి ఇలా అవుతుంది, 1,00,000 సంవత్సరాలకి ఇలా అవుతుంది, ఒక 10 లక్షల సంవత్సరాలకి ఈ రేంజ్ అవుతుంది. సో మళ్ళీ కోల్ కేటగరైజేషన్ ఎలా ఉంటుందో మళ్ళీ మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, కోల్ టైప్స్ బేసిక్లీ ఒకటి లో ర్యాంక్ కోల్స్, ఇంకొకటి హార్డ్ కోల్. సో ప్రపంచం అంతా కూడా లో ర్యాంక్ కోల్స్ అనేది 48%, హార్డ్ కోల్స్ అనేది 52% ఉంటుంది. ఈ లో ర్యాంక్ కోల్స్లో మళ్ళీ 2 కేటగిరీస్, వన్ ఈజ్ లిగ్నైట్, అనదర్ ఈజ్ సబ్ బిటుమినస్. ఇందులో పీట్ కన్సిడర్ చేయలేదు, చాలా దగ్గర పీట్ని కోల్గా కన్సిడర్ చేయరు, ఎందుకంటే ఇంకా అందులో ప్లాంట్ ట్రేసెస్ ఉంటాయి కాబట్టి. హార్డ్ కోల్కి వచ్చేసరికి ఇందులో మళ్ళీ 2 టైప్స్, వన్ ఈజ్ బిటుమినస్, అనదర్ వన్ ఈజ్ యాంథ్రసైట్. బిటుమినస్ మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది, ఒకటి స్టీమ్ కోల్, ఇంకొకటి కోకింగ్ కోల్. సో జాగ్రత్తగా వినండి, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కోల్స్ వస్తున్నాయి, ఒకటి స్టీమ్ కోల్, ఇంకోటి కోకింగ్ కోల్. స్టీమ్ కోల్ అంటే ఏంటి, స్టీమ్ కోల్ అంటే ఏంటి అంటే బిటుమినస్కి యాంథ్రసైట్కి మధ్యలో ఉన్న కోల్ ఇది. ఈ కోల్ ఒకప్పుడు స్టీమ్ ఇంజిన్స్లో వాడేవారు, రైల్వే స్టీమ్ ఇంజిన్స్లో వాడేవారు, అందుకే దీనికి స్టీమ్ కోల్ అని పిలవడం జరిగింది. ఇంకొక కోల్ ఉంటుంది, దాన్ని కోకింగ్ కోల్ అంటారు. ఈ బిటుమినస్ కోల్స్లో కొన్ని కోల్స్ ఎంచుకుంటారు, దేనికైతే సల్ఫర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుందో అలాంటి కోల్ని తీసుకొని దాన్ని ఎబ్సెన్స్ ఆఫ్ ఎయిర్లో హీట్ చేస్తారు, అంటే ఆక్సిజన్ లేకుండా దాన్ని హీట్ చేస్తారు. హీట్ చేస్తే
అప్పుడు ఈ కోకింగ్ కోల్ కాస్త ఎలా ఫామ్ అవుతుంది, కోక్లా ఫామ్ అవుతుంది. ఈ కోక్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్. ఐరన్ అండ్ స్టీల్ తయారు చేయాలంటే మనకు కావాల్సింది కోక్ కోల్. ఈ కోక్ కోల్ ఎలా వస్తుంది, కోకింగ్ కోల్ నుంచి వస్తుంది. కోకింగ్ కోల్ని మనం ఎబ్సెన్స్ ఆఫ్ ఎయిర్లో బర్న్ చేస్తే అప్పుడు మనకి కోక్ ఫామ్ అవుతుంది. తర్వాత యాంథ్రసైట్. యాంథ్రసైట్ అనేది మీకు చెప్పాను హై గ్రేడ్ కోల్ అనేది. సో ఏవేవి ఎక్కడ వాడుతారో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం క్రూడ్ ఆయిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్రూడ్ ఆయిల్ అనేది లిక్విడ్ ఫాజిల్ ఫ్యూయల్. ఓకే, కోల్ అనేది సాలిడ్ ఫాజిల్ ఫ్యూయల్ అయితే క్రూడ్ ఆయిల్ అనేది లిక్విడ్ ఫాజిల్ ఫ్యూయల్. అయితే ఇందులో హైడ్రోకార్బన్స్ ఉంటాయి. ఓకే, సో శిలాజ ఇంధనాల్లో బేసిక్లీ మీకు చెప్పాను, ఒకటి సాలిడ్లో ఉండేది, ఇంకోటి లిక్విడ్లో ఉంటుంది, ఇంకొకటి గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది. సాలిడ్లో మనకి కోల్ అంటున్నాం, లిక్విడ్లో మనకి క్రూడ్ ఆయిల్ అంటున్నాను, లేకపోతే ఆయిల్ అంటున్నాను, గ్యాస్లో నేచురల్ గ్యాస్ అంటున్నాను. అయితే ఈ కోల్లో కార్బన్ ఎక్కువగా ఉంటుంది, హైడ్రోజన్ తక్కువగా ఉంటుంది. కానీ ఈ రెండిట్లో కూడా హైడ్రోజన్ అండ్ కార్బన్ రెండు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ హైడ్రోకార్బన్ లింక్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడైతే మీకు హైడ్రోకార్బన్ లింక్ ఫామ్ అవుతుందో ఆటోమేటిక్గా దాని యొక్క క్యాలరిఫిక్ వాల్యూ బాగా ఎక్కువగా ఉంటుంది, మండే గుణం పెరిగిపోతుంది. ఇందులో సాలిడ్కి వచ్చేసరికి కోల్లో కార్బన్ ఎక్కువగా ఉంటుంది, హైడ్రోజన్ చాలా పూర్గా ఉంటుంది. సో అది క్రూడ్ ఆయిల్ కూడా ఎలా ఫామ్ అవుతుంది, ఇందాక కోల్ అనేది ఓన్లీ ప్లాంట్స్ వల్ల ఫామ్ అవుతుంది. అంటే ప్లాంట్స్ ఒక రిమైన్స్, ఒక మొక్కలో ఒక శిలాజాల వల్ల ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి లిక్విడ్ అండ్ గ్యాస్లో ఈ రెండిట్లో కూడా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెండు వస్తాయండి. ఓకే, ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఇందులో మనకి ల్యాండ్ ప్లస్ అక్వాటిక్ కూడా వస్తాయి. ఓకే, మెరైన్ కూడా వస్తాయి చెప్పింది. ఇది ఎలాగ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, బై యూజింగ్ డ్రిల్లింగ్ మెథడ్స్. డ్రిల్లింగ్ మెథడ్ యూజ్ చేసి చేస్తారు. ఇందాక మనం కోల్ తీసేది మైనింగ్ పద్ధతి, క్రూడ్ ఆయిల్ కానీ గ్యాసెస్ కానీ మనం తీసేది డ్రిల్లింగ్ మెథడ్. ఓకే, డ్రిల్లింగ్ చేస్తాం, లేకపోతే వెల్స్ తవ్వుతాం, అలాగ మనం పుల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఒక గమ్మత్తు ఉంటుంది చూడండి. సో మనం రోజు వాడుతున్న పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ నుంచి మనం తీయడం జరుగుతుంది. ఇది ఎంతమందికి తెలుసు? మీరు అబ్జర్వ్ చేస్తుంటే పెట్రోల్ మనకి కొంచెం బ్రౌనిష్ రెడ్డిష్ కలర్లో ఉంటుంది, డీజిల్ మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది, కిరోసిన్ బ్లూ కలర్లో ఉంటుంది. అంటే దాని ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతున్నాయి. కానీ ఇవి పుడుతుంది క్రూడ్ ఆయిల్ నుంచి. క్రూడ్ ఆయిల్ యాక్చువల్లీ బ్లాక్ కలర్లో ఉంటుంది. సో అసలు ఎలాగ ఫామ్ అవుతుందో మనం ఈ మెథడ్ చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలాగ డ్రిల్లింగ్ చేయడం జరుగుతుంది. సో భూమి నుంచి ఆయిల్ డ్రిల్ చేయడం జరుగుతుంది. ఆ వచ్చిన ఆయిల్ని ఇలాగ ఒక మనకి ఫర్నేస్లోకి తెస్తారు. ఫర్నేస్లో దీన్ని హీట్ చేస్తారు. చేసాక దీన్ని ఒక కాలంలోకి పంపిస్తారు. ఇక్కడ ఈ కాలంలోకి పంపించాక దీన్ని యాజ్ పర్ బాయిలింగ్ పాయింట్ సెపరేట్ చేస్తారు. ఇక్కడ ఒక బాయిలింగ్ పాయింట్, ఇక్కడ ఒక బాయిలింగ్ పాయింట్, ఇక్కడ ఒక బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ ఏంటేంటి? బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? ఏ పాయింట్ వద్ద అయితే లిక్విడ్ వేపర్ అవుతుందో దాన్నే బాయిలింగ్ పాయింట్ అంటారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ క్రూడ్ ఆయిల్ని డిఫరెంట్ కండిషన్స్లో డిస్టిలేషన్ మెథడ్లో యూజ్ చేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బాయిలింగ్ పాయింట్ దగ్గర సెపరేట్ చేస్తారు. సపోజ్ ఈ బాయిలింగ్ పాయింట్ దగ్గర సెపరేట్ చేస్తే మనకి పెట్రోల్ వచ్చింది, ఈ బాయిలింగ్ పాయింట్ దగ్గర సెపరేట్ చేస్తే మనకి కిరోసిన్ వచ్చింది, ఈ బాయిలింగ్ పాయింట్ దగ్గర సెపరేట్ చేస్తే దీనికి డీజిల్ వచ్చింది, ఈ బాయిలింగ్ పాయింట్ దగ్గర సెపరేట్ చేస్తే మనకి లూబ్రికెంట్స్ అండ్ వ్యాక్స్ వచ్చింది. ఓకే, ఈ బాయిలింగ్ పాయింట్ ద్వారా సెపరేట్ చేస్తే మనకి ఫ్యూల్ ఆయిల్ వస్తుంది. ఇంకా ఇదంతా అయిపోయాక ఏదైతే మనకి వేస్ట్ ఉంటుందో, ఓకేనా, మొత్తం అయిపోయాక ప్రొసీజర్ అంతా అయిపోయాక ఏదైతే రెసిడ్యూ ఉంటుందో ఆ రెసిడ్యూ బిటుమన్, ఏదైతే తారు అంటామో, మనం తారు రోడ్డు వేయడానికి యూజ్ చేస్తామో, ఈ తారు అనేది దీని ఒక వేస్ట్. అంటే ఇదంతా అయిపోయాక మిగిలే రెసిడ్యూని మనం అలా వాడుకుంటున్నాం. సో ఇక్కడ మీకు ఏం అర్థమైంది? అలానే ఈ పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకేదైతే మిగిలిపోయిందో అది గ్యాసెస్ రూపంలో టిన్స్లో అలా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఒక క్రూడ్ ఆయిల్ నుంచి మనం గ్యాస్ తీసాం, గ్యాసోలైన్ అంటే పెట్రోల్, కిరోసిన్, డీజిల్, లూబ్రికెంట్ వ్యాక్స్ కొన్ని మనం వ్యాక్స్ రాసుకుంటాం, ఈవెన్ మనం వ్యాజ్లైన్ రాసుకుంటాం. ఓకే, ఈ వ్యాజ్లైన్ కూడా ఒక పెట్రోలియం జెల్లీ అనే రాసుంటుంది దాని మీద, అంటే అది కూడా క్రూడ్ ఆయిల్ నుంచి తయారవుతుంది. సో ఫ్యూల్ ఆయిల్, ఫైనల్లీ మనం వేసే తారు కూడా దీని ఒక రెసిడ్యూ. సో ఒక క్రూడ్ ఆయిల్ నుంచి మనం ఇన్ని జనరేట్ చేయొచ్చు బై యూజింగ్ ఏ మెథడ్ అని అడిగితే అప్పుడు మీరు చెప్పాలి
ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. సో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్ యూజ్ చేసి మనం క్రూడ్ ఆయిల్ నుంచి ఇవన్నీ సెపరేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ సెపరేట్ చేయడానికి మనం తీసుకున్న పారామీటర్ బాయిలింగ్ పాయింట్. ఇప్పుడు నేచురల్ గ్యాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంతవరకు మనం సాలిడ్ ఫాజిల్ ఫ్యూయల్, లిక్విడ్ ఫాజిల్ ఫ్యూయల్ చూసుకున్నాం. ఇప్పుడు నేచురల్ గ్యాస్ ఎలా ఫామ్ అవుతుంది? సేమ్ దానిలాగే ఫామ్ అవుతుంది. నేచురల్ గ్యాస్ అనేది కలర్లెస్, అంటే కలర్ ఉండదు, ఓడర్లెస్, స్మెల్ ఉండదు అండ్ ఈజీగా బర్న్ అవుతుంది. నేచురల్ గ్యాస్లో ఏ గ్యాస్ ఎక్కువగా ఉంటుంది అని అడుగుతారు. మీథేన్ ఉంటుంది. ఓకే, మీథేన్ 90% వరకు ఉంటుంది. మీథేన్ ఒక కెమికల్ ఫార్ములా CH4. ఓకే, సో నేచురల్ గ్యాస్లో ఏ గ్యాస్ ఎక్కువగా ఉంటుందంటే మీథేన్ ఉందని చెప్పాలి. అయితే ఇది ఎలా ఫామ్ అవుతుందో చూడండి. సేమ్ దానిలాగే చెప్పాను మీకు. సో మనం ఈరోజు చేస్తాం, దానిపైన లేయర్స్ ఫామ్ అయిపోతాయి. సో మీకు ఇందాక ఏం చెప్పాను, ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది ట్రాప్ అవ్వాలంటే ఒక ఇంపెర్మిబుల్ రాక్స్ రావాలి. ఆ ఇంపెర్మిబుల్ రాక్స్ లేదా నాన్ పోరస్ రాక్సే ఇవి. ఈ నాన్ పోరస్ రాక్స్ మధ్యలో ఇవి ట్రాప్ అయిపోతే ఎటువంటి ఆక్సిజన్ ఉండదు, వాటర్ ఉండదు అండ్ టెంపరేచర్ ఎక్కువ, ప్రెజర్ కావడం వల్ల ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఫామ్. ఎప్పుడు కూడా నేచురల్ గ్యాస్ అనేది ఎక్కువగా మనకి క్రూడ్ ఆయిల్ దగ్గరే దొరుకుతుంది, లేదా విడిగా ఎక్కడో షేల్ గ్యాస్ రూపంలో దొరుకుతుంది. కానీ ఎప్పుడు దొరికిన క్రూడ్ ఆయిల్ దగ్గర గ్యాస్ అనేది ఆయిల్ పైనే ఉంటుంది. సో ఎప్పుడు కూడా మీరు ఒక క్రూడ్ ఆయిల్ తవ్వుతూ ఉన్నప్పుడు మీకు ముందు గ్యాస్ వస్తుంది. నేచురల్ గ్యాస్ తర్వాతే ఆయిల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ముందు గ్యాస్ వస్తుంది, దాని కింద ఆయిల్ ఉంటుంది. ఓకే, సో గ్యాస్ అండ్ ఆయిల్ ఎప్పుడైనా కలిసి మీరు డిపాజిట్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటుంటే ఫస్ట్ మీకు గ్యాస్ వచ్చేకే ఆయిల్ వస్తుంది. సో ఎప్పుడు కూడా గ్యాస్ అనేది ఆయిల్ పైన ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన బిట్. నెక్స్ట్, ఎక్కువగా మనకి పెట్రోల్ అండ్ నేచురల్ గ్యాస్ అనేది సముద్రాల్లో ఫామ్ అవుతూ ఉంటాయి. అవునండి, మీరు వినేది నిజమే. సో సముద్రంలో ఏవైతే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ చనిపోతాయో చూడండి, 300 and 400 మిలియన్ ఇయర్స్ ఎగో ఇలాగ ఉండేది సముద్రం. తర్వాత ఇవి చనిపోయాక ఇలాగ దీని ఎముకల్లా మిగిలిపోయి ఏదైతే మాస్ ఉంటుందో అదంతా ఫ్లెష్ అంతా వాష్డ్ అవుట్ అయిపోయి ఎముకలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ సముద్రంలో ఏవైనా నదులు వచ్చాయి అనుకోండి, ఏవైనా నదులు వచ్చి కలిసినప్పుడు నది ఏం చేస్తుంది అంటే వచ్చినప్పుడు చాలా మట్టి దాంతో పట్టుకొని వస్తుంది. ఓకే, శాండ్ అండ్ సిల్ట్ పట్టుకొని వచ్చి అవి బరువు వల్ల డిపాజిట్ అవుతుంది. సో అదే పనిగా అవి అలా తెస్తూ ఉంటే ఎన్నో సంవత్సరాలకి ఇది అలాగా శాండ్ అండ్ సిల్ట్ ఎంత ఫిల్ అయిపోద్ది అంటే ఇంతలాగా ఓషన్ అంతా కూడా శాండ్ అండ్ సిల్ట్ రాక్తో ఫామ్ అయిపోతుంది. అయితే అలాగ శాండ్ అండ్ సిల్ట్ రాక్తో ఫామ్ అయ్యే కొద్దీ ఈ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ టెంపరేచర్కి, ప్రెజర్కి ఎక్కువగా గురై ఫైనల్లీ ఇక్కడ ఒక ఫాజిల్ ఫ్యూయల్స్ ఫామ్ అవుతాయి, ఆయిల్ అండ్ గ్యాస్ డిపాజిట్స్. సేమ్ మీకు చెప్పినట్టే పైన మనకి గ్యాస్ ఫామ్ అవుద్ది, తర్వాత ఆయిల్ ఫామ్ అవుద్ది. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు గ్యాసెస్లో కొన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. మొదటిది సిఎన్జి అంటే ఏంటి? కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. ఇప్పుడు ఏదైతే నేచురల్ గ్యాస్ మనం చూసామో దాన్ని కంప్రెస్ చేస్తారు, దాన్ని బాగా కంప్రెస్ చేస్తారు, అంటే బాగా అణిచివేస్తారు. ఇంత ప్రెజర్కి అణిచివేయడం వల్ల దాని యొక్క క్యాలరిక్ వాల్యూ కొంచెం పెరుగుతుంది. ఓకే, అండ్ అలానే ఇందులో ఎక్కువగా ఉండేది మళ్ళీ మీథేనే. అయితే గుర్తుపెట్టుకోండి, సిఎన్జికి ఎటువంటి స్మెల్ ఉండదు, ఎందుకంటే మీకు తెలుసు నేచురల్ గ్యాస్కి ఎటువంటి స్మెల్ లేదు. సో సిఎన్జికి కూడా స్మెల్ ఉండదు. కానీ ఈ గ్యాస్ మనం రెగ్యులర్గా మనం వాడుకుంటూ ఉంటాం. లైక్ మన బైక్స్, మన కార్స్లోని, లేకపోతే ఇంకేమైనా డొమెస్టిక్ ప్రొడక్ట్స్కి వాడుతాం. సో వాడినప్పుడు అది లీక్ అయిందో లేదో మనకు తెలియాలి. సో అలా తెలియాలి అంటే దానిలో ఎంతో కొంత స్మెల్ అనేవి మనం యాడ్ చేయాలి, ఎందుకంటే ఇందులో స్మెల్ రాదు కాబట్టి. సో అలాంటి స్మెల్ యాడ్ చేయడానికి మనం సల్ఫర్ లాంటిది యాడ్ చేస్తాం టు డిటెక్ట్ ఎనీ లీకేజ్. సో సిఎన్జిలో మనం సల్ఫర్ కాంపౌండ్ కొంచెం యాడ్ చేస్తే అప్పుడు మనకి ఎప్పుడైనా లీక్ అయితే ఏదో లీక్ అవుతుందిరా అని తెలుస్తుంది. ఓకే, జనరల్గా సిఎన్జి అనేది గాలి కన్నా చాలా తేలిక కాబట్టి సో సిఎన్జి ఎప్పుడు పైకి వెళ్ళిపోతుంది. అంటే సో పైన సిఎన్జి ఉంటే మన చుట్టూ ఎయిర్ ఉంటుంది. సో దీంతో పెద్ద ప్రాబ్లం లేదు, ఇది ఈకో ఫ్రెండ్లీ, తక్కువ గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ పిఎన్జి, పైప్డ్ నేచురల్ గ్యాస్. ఏదైతే మనకు నేచురల్ గ్యాస్ ఫామ్ అయిందో ఇది పైపుల ద్వారా ప్రతి ఇంటికి పంపించి మనం దాన్ని డొమెస్టిక్ పర్పస్కి, కుకింగ్ పర్పస్కి వాడుకుంటే దాన్ని పైప్డ్ నేచురల్ గ్యాస్. అంటే ఎక్కడో కంటైనర్ ఉంటుంది, అక్కడ నుంచి మనం పైప్స్ ద్వారా ఒక్కొక్క ఇంటికి ఇస్తాం. ఓకే, సో ఒక దగ్గర నుంచి అందరూ కుకింగ్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా ఎంతో కొంత మనం సల్ఫర్ కాంపౌండ్ పెడతాం లీక్ అయితే మనకు తెలియడానికి. అండ్ ఇవి పాస్ చేయడానికి మనం మైల్డ్ స్టీల్ అండ్ పిఈ పైప్స్ వాడతాం,
ఎందుకు అంటే ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ రోబస్ట్గా ఉంటాయి, లీకేజ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇదొక పిఎన్జి కాన్సెప్ట్. నెక్స్ట్ ఎల్ఎన్జి, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్. సో ఎల్ఎన్జి అంటే ఏంటి అంటే నేచురల్ గ్యాసే కానీ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. మనం 160 డిగ్రీ సెల్సియస్ టు 180 డిగ్రీ సెల్సియస్ వరకు మైనస్లో మనం ఒక దాన్ని అంత కూల్ చేసేస్తే అప్పుడు అది క్రయోజెనిక్లోకి వెళ్ళిపోద్ది. దీన్నే క్రయోజెనిక్ టెంపరేచర్స్ అంటారు. సో ఒక నేచురల్ గ్యాస్ని మనం క్రయోజెనిక్ టెంపరేచర్లో స్టోర్ చేస్తే అలాంటి గ్యాస్ని మనం ఎల్ఎన్జి గ్యాస్ అంటాం, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్. ఓకే, సో ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది దీన్ని స్టోర్ చేయడం, కానీ ఇండస్ట్రియల్లో దీన్ని ఎక్కువగా వాడతారు. ఫైనల్లీ ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఏదైతే మన రెగ్యులర్గా మన ఇంట్లో మనం వాడే గ్యాసే ఎల్పిజి గ్యాస్. సో ఈ ఎల్పిజి గ్యాస్ అనేది ఇది రిఫైనింగ్ పద్ధతిలో, ఇందాక మనం చూసాం కదా ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేసినప్పుడు ఒక గ్యాస్ వస్తుంది అనేసి, అలాగా ఎల్పిజి అనేది మనకి త్రూ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా వస్తుంది. సో అలాగ వచ్చిన గ్యాస్ని, సో ఈ గ్యాస్లో ఎక్కువగా మనకు ఉండేది ప్రోపేన్ అండ్ బూటేన్, కొంత ప్రొపిలేన్ అండ్ కొంత బుటిలేన్ ఉంటుంది. ఈ ఎల్పిజి అనేది ఎయిర్తో పోల్చుకుంటే చాలా హెవియర్గా ఉంటుంది. అంటే గాలితో పోల్చుకుంటే ఎల్పిజి గాలి కన్నా కిందకు ఉంటుంది. అంటే మన చుట్టూ కూడా ఎల్పిజి ఉంటుంది ఒకవేళ లీక్ అయిపోతే. సో అలాంటప్పుడు ఏదైనా చిన్న మనం మంట పెడితే వెంటనే కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది చుట్టూ. అందుకే ఎల్పిజి లీక్ అయిందా లేదా మనకు తెలియడానికి ఇది కూడా స్మెల్ ఉండదు. సో దీన్ని లీకేజ్ని డిటెక్ట్ చేయడానికి, స్మెల్ చేయడానికి ఇందులో ఒక కాంపౌండ్ కలుపుతారు, అదే ఎథైల్ మెర్కాప్టన్. ఎన్నోసార్లు ఎగ్జామ్స్లో అడిగారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా అడగడం జరిగింది. ఎథైల్ మెర్కాప్టన్ అనేది ఎల్పిజిలో యాడ్ చేస్తారు. దేనికోసం? టు డిటెక్ట్ లీకేజ్ త్రూ స్మెల్. సో ఎగ్జామ్లో ఏమడుగుతారు, ఎల్పిజి గ్యాస్లో ఏమి యాడ్ చేస్తారు అంటే ఎథైల్ మెర్కాప్టన్ లేదా ఎథియాల్ ఇది యాడ్ చేస్తారు. ఓకే, ఇవి యాడ్ చేయడం వల్ల లీక్ అయినట్టు మనకి తెలుస్తుంది. సో ఇది ఎల్పిజి కోసం. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది, గ్యాసెస్లో నేచురల్ గ్యాస్లో ఎల్ఎన్జి అండ్ పిఎన్జి, సిఎన్జి మూడు కూడా నేచురల్ గ్యాస్లు. ఓకే, ఎల్ఎన్జి అంటే ఏంటి? లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్. ఈ నేచురల్ గ్యాస్ని క్రయోజెనిక్ టెంపరేచర్లో స్టోర్ చేస్తే అప్పుడు ఎల్ఎన్జి అవుతుంది. ఓకే, అండ్ పిఎన్జి అంటే ఏంటి? నేచురల్ గ్యాస్ని పైపుల ద్వారా ఇంటింటికి పంపిస్తే పైప్డ్ నేచురల్ గ్యాస్ అంటున్నాం. అదే ఎన్జీని, నేచురల్ గ్యాస్ని మనం కంప్రెస్ చేసి కంటైనర్లో స్టోర్ చేస్తే, గ్యాస్ కంటైనర్లో స్టోర్ చేస్తే దాన్ని కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటున్నాం. ఓకే, సో ఇవన్నీ నేచురల్ గ్యాస్లు. కానీ ఇది పెట్రోలియం గ్యాస్. పెట్రోలియం గ్యాస్ అంటే ఏంటి? మనకు వచ్చే క్రూడ్ ఆయిల్ నుంచి సెపరేట్ అయిన గ్యాసే పెట్రోలియం గ్యాస్. ఒక గుడ్ ఫ్యూల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కండిషన్స్ ఏంటి? మొదటిది, చాలా చీప్గా ఉండాలి, ఈజీగా దొరకాలి. రెండోది, సేఫ్గా ఉండాలి, స్టోరేజ్ చేసుకోవడానికి ఎకానమికల్గా ఉండాలి, ఎక్కువ ఖర్చు అవ్వకూడదు. ఇప్పుడు చూడండి, ఎల్ఎన్జి మనం స్టోర్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. సో అలా ఉండకూడదు, ఈజీగా మనం స్టోర్ చేసేయాలి, ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసేయాలి. లైక్ ఎల్పిజి స్టోర్ చేసేయచ్చు, ఈజీగా మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అలానే ఇట్ షుడ్ నాట్ గో స్పాంటేనియస్ కంబషన్, వెంటనే మండిపోకూడదు. ఓకే, కొంత టైం తీసుకోవాలి. వెంటనే మండిపోతే హెజార్డస్ ఛాన్సెస్ ఉంటాయి. సో క్యాలరిఫిక్ వాల్యూ అంటే ఏంటండి? క్యాలరిఫిక్ వాల్యూ అంటే అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్, ఎంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఒకవేళ మనం యూనిట్ సబ్స్టెన్స్ బై కంప్లీట్ కంబషన్. ఓకే, మనం ఒక యూనిట్ సబ్స్టెన్స్ని కంప్లీట్గా మనం కంబషన్ చేస్తే, కంబషన్ అంటే కంప్లీట్గా మనం మండిస్తే అప్పుడు మనకి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ వస్తుందో అది చెప్పేదే క్యాలరిఫిక్ వాల్యూ. దీన్ని దేంతో కొలుస్తారు? కిలో జోల్ పర్ కేజీ. దీన్ని బట్టే చెప్పొచ్చు ఒక కేజీ యూనిట్కి ఎంత కిలో జోల్స్ జనరేట్ అవుతున్నాయి అనేసి. సో ఈ క్యాలరిఫిక్ వాల్యూస్ని మనకి ఎగ్జామ్లో ఎలాగ అడుగుతారంటే దేనికి ఎక్కువ దేనికి తక్కువగా ఉంటుంది అని అడుగుతారు. సో కోల్కి ఎంత క్యాలరిఫిక్ వాల్యూ? 25,000 కిలో జోల్స్ పర్ కేజీ. ఇవన్నీ నేను కిలో జోల్స్ పర్ కేజీలో చెప్తున్నాను. నెక్స్ట్, కిరోసిన్కి ఎంత? 45,000. డీజిల్కి ఎంత? 45,000. పెట్రోల్కి ఎంత? కొంచెం ఎక్కువగా ఉంటుంది, 46,000 అలాగే. సిఎన్జికి ఎంత? ఇవన్నిటికన్నా కొంచెం క్యాలరిఫిక్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, 50,000. ఎల్పిజికి ఎంత? ఇవన్నిటికన్నా ఎక్కువగా ఉంటుంది, 55,000. ఓకే, ఇవి మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్కి ఎంత క్యాలరీస్ ఉన్నాయో ఇవి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఎగ్జామ్స్లో మనకి కిలో జోల్ పర్ కేజీలో అడగరు,
కిలో క్యాలరీస్ పర్ కేజీస్లో అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి? మీకు ఫస్ట్ వీడియోలో ఒక కన్వర్షన్ చెప్పాను. ఏంటి? మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను 1 క్యాలరీ ఈక్వల్ టు 4.18 జోల్స్ అని. సో ఇప్పుడు మనకి కిలో క్యాలరీస్లో అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకి 25,000 ఉందో దాన్ని మనం బై 4.18 జోల్స్లో చేస్తే మనకి కిలో క్యాలరీస్లో వస్తుంది. సో అలా మనం కన్వర్షన్ని డివైడ్ చేసుకోవచ్చు. సో కిలో క్యాలరీస్లో అడిగినా మీరు ఇది రాయకూడదండి, ఇది ఓన్లీ కిలో జోల్స్ పర్ కేజీ. కిలో క్యాలరీలు అడిగితే మీరు కన్వర్ట్ చేసి రాసుకోవాలి. ఓకే, కన్వర్ట్ చేసి రాసుకోవాలి. ఒకవేళ కిలో జోల్స్ పర్ అడిగితే యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ క్యాలరిఫిక్ వాల్యూ. ఎప్పుడు క్యాలరిఫిక్ వాల్యూ ఎక్కువగా ఉండాలి. క్యాలరిఫిక్ వాల్యూ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ఎప్పుడైతే కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇగ్నిషన్ టెంపరేచర్ మోడరేట్గా ఉండాలి. వాట్ ఈజ్ ఇగ్నిషన్ టెంపరేచర్? లోయెస్ట్ టెంపరేచర్ at which substance catch fire. సో ఏ టెంపరేచర్ అన్నిటికన్నా ఏదైతే తక్కువ టెంపరేచర్లో ఎప్పుడైతే ఏదైనా సబ్స్టెన్స్ ఫైర్ క్యాచ్ చేస్తుందో అలాంటి టెంపరేచర్ని ఇగ్నిషన్ టెంపరేచర్ అంటాం. ఎప్పుడు కూడా ఇగ్నిషన్ టెంపరేచర్ మోడరేట్గా ఉండాలి. మరీ ఎక్కువగా ఉందనుకోండి మీరు ఎంత తలుచుకున్నా అది కాలదు. మరీ తక్కువగా ఉందనుకోండి మీరు జస్ట్ చిన్న మంట పెట్టికైనా చాలా ఎక్కువ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు మోడరేట్గా ఉండాలి. అండ్ కంబషన్ అనేది మనం ఆపితే ఆగిపోయినట్టు ఉండాలి. అండ్ మాయిశ్చర్ అనేది చాలా తక్కువగా ఉండాలి. మాయిశ్చర్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడే మంట బాగా మనకి మండుతుంది. అండ్ లో సల్ఫర్ అండ్ యాష్ కంటెంట్, బూడిద కానీ సల్ఫర్ కానీ చాలా తక్కువగా ఉంటే అప్పుడు క్యాలరిఫిక్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక గుడ్ ఫ్యూల్ ఒక లక్షణాలు. ఫ్యూల్ ఒక ఎఫిషియన్సీ. సో ఫ్యూల్ ఎఫిషియన్సీ అంటే ఏంటండి? సో చూడండి, సింపుల్. ఎఫిషియన్సీ అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అవుట్పుట్ బై ఇన్పుట్. సో మనం ఇన్పుట్ ఎంత ఇస్తే అవుట్పుట్ ఎంత వస్తుంది దాన్ని మనం ఎఫిషియన్సీ అంటాం. ఎఫిషియన్సీ ఎప్పుడు 100%తోనే కొలుస్తారు. అయితే ఇక్కడ ఏంటి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఇప్పుడు ఇన్పుట్ మనం ఏమి ఇస్తున్నాం? ఫ్యూయల్ ఇస్తున్నాం. ఇన్పుట్ ఫ్యూయల్ ఇస్తే ఒకవేళ మనం వెహికల్కి వేసాం అనుకో, అది ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింది లేదా ఎన్ని మైల్స్కి వెళ్ళింది అలా మనం కొలుస్తాం. అదే కదా మనం కిలోమీటర్ పెర్ లీటర్ అంటాం. అంటే ఒక లీటర్కి ఎంత కిలోమీటర్లు వెళ్తుంది అలాగ మనం క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేది ఎఫిషియన్సీ. సో ఇక్కడ కూడా అదే, ఎబిలిటీ ఆఫ్ ఎ వెహికల్ ఆర్ ఇంజిన్ టు కన్వర్ట్ ఎనర్జీ కంటెంట్ ఆఫ్ ఎ ఫ్యూయల్ ఇంటూ యూజ్ఫుల్ వర్క్. దీన్ని మనం ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటాం. ఎప్పుడు కూడా ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటేనే ఒక కన్జ్యూమర్కి మనకి మంచిది. ఎందుకంటే మనం తక్కువ పెట్రోల్ వేసి ఎక్కువ దూరం వెళ్తున్నాం, దాన్ని మనం మైలేజ్ అంటాం కదా. సో అలాగా ఏదైతే ఎక్కువ ఫ్యూల్ ఎఫిషియన్సీ ఉంటుందో ఆటోమేటిక్గా దాని మైలేజ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఎఫిషియన్సీ ఎందులో ఎలాగ ఉంటుంది? ఎక్కువగా ఎఫిషియన్సీ నేచురల్ గ్యాస్లో ఉంటుంది, దాని తర్వాత డీజిల్ వెహికల్స్లో ఉంటుంది, ఆ తర్వాత పెట్రోల్ వెహికల్స్లో ఉంటుంది. సో పెట్రోల్ వెహికల్స్ని డీజిల్ వెహికల్స్ని పక్కన పెడితే దేని ఎఫిషియన్సీ ఎక్కువ అంటే డీజిల్కే ఎక్కువ. ఓకే, మళ్ళీ నేచురల్ గ్యాస్కి ఇంకా ఎక్కువ. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? యాజ్ పర్ డెన్సిటీ. ఓకే, నేచురల్ గ్యాస్ డెన్సిటీ ఎక్కువ కాబట్టి దాని ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువ. డీజిల్కి మోడరేట్ కాబట్టి అది మిడిల్లో ఉంది. పెట్రోల్కి డెన్సిటీకి తక్కువ కాబట్టి దాని ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా తక్కువ. సో ఇది మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి, ఫిషన్ ఫ్యూషన్ అంటే ఏంటి, వర్కింగ్ రియాక్టర్ ఒక వర్కింగ్ ఏముంటే దాని పార్ట్స్ ఏముంటాయి, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్, అండ్ అలానే మంగల్ టర్బైన్ అనే సిలబస్లో ఉంది, దీనికోసం మనం తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకోవాలి. ఈ టాపిక్ ఈ ఒక్క ఎగ్జామ్కే కాదు, ఈ టాపిక్ మీరు బాగా నేర్చుకుంటే, ఇప్పుడు నేను చెప్పింది మీరు బాగా విని ఉండి మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఏ ఎగ్జామ్లో అయినా ఈ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఎందుకంటే కాన్సెప్ట్ మనకి ముఖ్యం. మీరు కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటే క్వశ్చన్ని ఏ లెవెల్లో అడిగినా మీరు చేసేయచ్చు. ప్రతి ఎగ్జామ్కి పనికొచ్చే టాపిక్ ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, డౌట్స్ అయితే కామెంట్ చేయండి, అలానే మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ సజెస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.